హాయ్ అందరికీ. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మేము బాగున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు సండే కదా, సో హ్యాపీ సండే. సండే ఈజ్ ఎ ఫన్ డే. చెప్పు. సండే ఫండే కానీ నీకు గోకరకాయ కర్రీ చికెన్ కర్రీ చేయి. చికెన్ కర్రీ నేను చెయ్యా, ఎందుకంటే నేను తినను కాబట్టి. నువ్వు కూడా తినొద్దు. అది కాదు, నేనైతే తలకాయ కూడా చేస్తా, చేసి పెట్టు. నాకు తెలియదు, నేను అన్నీ రెడీ పెట్టేసిన, చేస్తున్నా కూడా. ఇప్పుడు చెప్తే ఎట్లా? సో ఫ్రెండ్స్, ఈ హస్బెండ్స్ ఇట్లే చేస్తారు. మనం ఎప్పుడైతే తినొద్దో అప్పుడే వాళ్ళకి కావాలంటారు. సో వాళ్ళకి కొంచెం కూడా ఉండదు. నాకైతే గోకరకాయ తినాలనిపిస్తుంది, అందుకే నేనైతే గోకరకాయ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మా మమ్మీ చేసే రెసిపీ. అండ్ ఈరోజైతే స్విస్ క్యాస్టిల్కి వచ్చాం. స్విస్ క్యాస్టిల్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా మేము స్టవ్ కొందామని ప్లాన్లో ఉన్నామన్న కదా. సో స్విస్ క్యాస్టిల్కి వచ్చాను. ప్యూర్ వెజ్ కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. సో ఎంతమందికి స్విస్ క్యాస్టిల్లో బ్రౌనీ అంటే ఇష్టం? న్యూటెల్లా బ్రౌనీ. యాక్చువల్గా ఏం జరిగిందో చూడండి, మీరే వినండి. చెప్పు, మనం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది చెప్పు ఏం కాదు, ఫాస్ట్. అదే చెప్పు, సిగ్గుపడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడ తింటున్నా కామెంట్ చేయండి అని చెప్పిన కదా. యాక్చువల్గా బాక్స్ పైన కూడా కనిపిస్తుంది, నేను వాయిస్ ఓవర్ కూడా చెప్పిన, బట్ అట్లా వచ్చేసింది. బాక్స్ పైన కనిపిస్తున్నా కూడా కామెంట్ చేయమని చెప్తున్నాను అని మా హస్బెండ్ అట్లా ఏడిపిస్తున్నా అనమాట. మంచి మంచి ఏం తినలేదు, అది వేఫర్. ప్లస్ చాక్లెట్ కూడా ఏం లేదు, మొత్తం లేదు ఉంది, అది అట్లనే వచ్చింది. ఎట్లా ఉంది టేస్ట్? ఓకే. అండ్ స్టవ్ అయితే కొనేసామన్నమాట విజయ్ సేల్స్లో. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది ఏం కంపెనీ అబ్బా? యాక్చువల్లీ ఇది ఎలికా కంపెనీ అనమాట. సో ఇది మంచి కంపెనీ అని తీసుకున్నాము. మ్యాట్ ఫినిష్